పార్టీ ప్రెసిడెంట్ ప్రమేయం ఆయన చెప్పకుండా ఎవరు స్టేట్మెంట్ ఇవ్వద్దు. లేదు పార్టీ ఆఫీస్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వండి. పార్టీ ఆఫీస్ నుంచి స్పెసిఫిక్గా వాళ్ళు డేటా పంపించి స్టేట్మెంట్ ఇవ్వమంటారు, దానికి ఇవ్వండి. ఎవరికి వాళ్ళు ప్రిపేర్ చేసి ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారు లిక్కర్ దాంట్లో ఈ స్కామ్లో. బట్ సీఎం గారు చాలా క్లియర్గా మా క్యాబినెట్లో ఎమ్మెల్యేలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు ఎవ్వరు కూడా మాట్లాడొద్దు, చట్టం దానిపైన చేసుకుంటుంది. మీరందరూ మాట్లాడటం పెడితే మనం కూడా గత ప్రభుత్వం అయినట్టు 11 సీట్లు కన్ఫర్మ్ అవుతాం. అంటే సొసైటీలో అరాచకం ఉండకూడదు, ప్రజా పరిపాలన ఉండాలా, స్మూత్గా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయి, అంటే వ్యాపారస్తులు రారు అని మాకందరికి వెరీ స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్. అందుకని ఎవరిని అరెస్ట్ చేసినా మనం ఎవరు మాట్లాడటంలా. అదే లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే అరెస్ట్ చేసి పెద్ద రచ్చ చేసేవాళ్ళు అందరూ, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఊహని రచ్చ చేశారు. అట్లా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినా ఇంకోరిని అరెస్ట్ చేసిన. అయితే సీఎం గారు చాలా క్లియర్గా ఎమ్మెల్యేలకి క్యాబినెట్ వాళ్ళందరూ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఎవ్వరు ఏ స్టేట్మెంట్ ఇవ్వద్దు, ఎప్పుడు ఎవరు ఇవ్వాలో మేమే ఇస్తాం. పార్టీ ఆఫీస్ నుంచి మేమన్నా చెప్తాం, లేదంటే పార్టీ ప్రెసిడెంట్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి ఇస్తాం ఇన్స్ట్రక్షన్. ఆయన చెప్తాడు ఎవరి దగ్గర చేయించాలో, మేము ఇస్తాం. రెండోది ఎన్డీఏ గవర్నమెంట్, ఇది మూడు పార్టీలు కలిసి ఏర్పడిన ప్రభుత్వం. 3 పార్టీలు ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. నేను కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ సర్దటమే. అక్కడ వర్మ ఈజ్ అ వెరీ ఫెరోషియస్ ఇండిపెండెంట్ గెలిచాడు. ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు, మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months నుంచి అతను 0 చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను 0 చేస్తారండి, తప్పదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరేమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి డైరెక్షన్ ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇదేం కాదు, ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నా నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా, ఇది మనం చేసిన సూపర్ 6. కానీ ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాపురం నువ్వు పోయి తిరిగినారని అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసొచ్చా, వర్మ వద్దు. ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది, పార్టీ ఆలోచనది, 3 పార్టీలు కలయిక ఇంటర్నల్గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం. ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను ఇస్తాను, నేను తీసుకుంటా, టేక్ కేర్. ఏదన్నా ఉంటే మీకు మీ అందరూ ఎవరైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు నాకు ఇవ్వండి, ఐ విల్ టేక్ కేర్. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఈరోజు కాన్స్టిట్యున్సీలో పొలిటికల్ ఇండిసిప్లిన్ లేదంటే నేను సహించను. నేను ఎట్లాంటి అంటే నేను చాలా స్మూత్గా ఉంటానండి, అవసరం చాలా రఫ్. నేను చాలా స్మూత్గా ఉంటా, అవసరం చాలా రఫ్. అసలు నేను ఏది లెక్క చేయను, అందరికీ చెప్తున్నాను. బట్ ఈరోజు నన్ను పార్టీ ఆఫీస్లో పిలిచి అడిగేటట్టుగా చేశారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నా అని. నేను ఒకటే చెప్పా, కంట్రోల్ ఏం లేదు, మంచిగా ఉండాలి అందరితో అంటూ అందరికీ నేను కొంత ఫ్రీడమ్ ఇచ్చాను. ఆ ఫ్రీడమ్ని కొంత మిస్యూజ్ చేశారు. ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప అవడానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు, ఎన్డీఏ ఎందుకు? నేను నారాయణ గారు ఏమైనా వీడియోలో మాట్లాడారా? వీడియో చూపించండి నాకు. ఏవో సమయం సందర్భం నుంచి ఏవో బయటకు వస్తే వచ్చి ఉండొచ్చు. ఒక వీడియోలో ఆయన డైరెక్ట్గా మాట్లాడితే దానికి మనం స్పందించిన ఒక అర్థం ఉంటుంది.
అర్థమైందా? చెప్తానండి, నేను ఎప్పుడూ ఫైర్ బ్రాండ్నే తెలుగుదేశం పార్టీకి. నేను ఒక మాట చెప్తానండి, చంద్రబాబు గారి నాయకత్వంలో 23 సంవత్సరాల ప్రయాణం, లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. నేనేంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఎంత ప్రేమగా ఉంటానో, ఎంత ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. నేను ఒకటి చెప్తున్నాను, పిఠాపురం తెలుగుదేశం పార్టీ నిబద్ధత, నా యొక్క క్రమశిక్షణ. ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వర్మ ఆగు అన్నారు, ఆగాం. వర్మ పనిచేయన్నారు, పనిచేసాం. వర్మ లక్ష్మి అంటే మా భార్యని ప్రచారానికి పంపన్నారు, పంపాం. వర్మ గిరీష్ని పంపించన్నారు, పంపాం. నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాలు రోడ్ల మీద పడి పనిచేశాయి. ఇది దేనికి పనిచేశాయి? తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ, అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం, లోకేష్ గారి మీద ఉన్న గౌరవం, ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేది 23 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్న వర్మని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో పనిచేయడు గడ్డిపరగ వర్మ అంటే కాదు కదా. ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు. అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు. అందుకనే నేను కూటమి ఐక్యత గురించి, ఇంకో 10 సంవత్సరాల కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను. ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది. మేము పార్టీ లైన్లో ఉన్నాం, పార్టీ లైన్లోనే ఉంటామని తెలియజేస్తున్నాను. రెండవది, నేను ఎప్పుడు ప్రజల మనిషిని, ఇక్కడ పుట్టి పెరిగాను, ప్రజల కష్టాల్లో ఉంటాను, పేదవాడి కష్టాల్లో ఉంటాం. ఎవరికి అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా సరే స్పందించే నాయకత్వం నాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పారు. ఈవేళ 23 సంవత్సరాలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో సేవ చేసామంటే, ఆ సేవ చేసి భాగ్యం కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నాను. అంచేత ఎవరు ఏమనుకున్నా పార్టీ నిబద్ధత, పార్టీ క్రమశిక్షణ, నాయకుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే వర్మ ఎప్పుడూ పనిచేస్తాడు. అంతేగాని వర్మకి ఏమీ లేదు, అది లేదు, ఇది లేదంటే ఉందో లేదో అన్నది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నా వ్యక్తిగత క్యారెక్టర్ తెలుసు. నేను ఏ విధంగా ప్రజల కోసం కష్టపడతానో పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నేను ఈ విషయాలు ఇట్ల మీద కూడా నేను ఎవరిని కూడా నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. నాకు ఒకటే మాట, తెలుగుదేశం పార్టీ ఒకటే మా బాట, చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గం తప్పితే వేరేది ఏది లేదని చెప్పి తెలియజేస్తాను. మౌనం అన్నది కాదు, ఇది క్లియర్గా మీరు మమ్మల్ని లాగే గొడవలు పెట్టద్దు. ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పని చేయాలి. కూటమిని 10 కాలాల పాటు బలోపేతం చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరో అన్నారని మనం దాన్ని పట్టించుకుని మాట్లాడడం అవసరం నాకు లేదు. నేను ఏంటో అన్నది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నేను 24/7 సర్వీస్ పనిచేసే కష్టపడే వ్యక్తిని. అది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అంచేత నేను ఎవరు ఏమన్నా సరే, నన్ను ఏ విధంగా మాట్లాడినా సరే నేను స్పందించి పరిస్థితి లేదు. రెండోది, మాకు ఏంటంటే క్లియర్గా ఈరోజు గూగుల్ కంపెనీ వచ్చింది. ఇటువంటి కష్టపడి నాయకుడు లోకేష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లి యువగలం పాదయాత్రతో పనిచేసిన నాయకుడు లోకేష్ గారు, ఆయన పార్టీలో ఆయనకు ప్రమోషన్ వస్తే మా అందరికీ ఆనందం, అందరం కూడా కళ్ళతో చూడాలని ఒక కోరిక. అది తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అంటే. అందరికీ నమస్కారం.